జంజీలుగా చెప్పబడుతున్నాయి ఇప్పుడు కాక్రోచ్ పార్టీ కార్యకర్తలు కానీ వాట్ హూ ఎవర్. అయితే ఈ మూమెంట్ ఇంతగా వచ్చేంత వరకు ప్రభుత్వం ఎందుకు దీన్ని సెట్ చేయలేకపోయింది? ఎందుకంటే లాస్ట్ లీకేజ్ ఎక్స్పీరియన్స్ ఉంది. గత ప్రభుత్వము గత పార్టీలు తీసేద్దాం మనం, ఇదే నీట్కి సంబంధించి లీకేజ్ ఎక్స్పీరియన్స్ ఉంది. బట్ ఎందుకు దాన్ని అరికట్టలేకపోయారు? అంటే దీనిలో కొంత ఒక విధంగా చెప్పాలంటే రెండు రకాలని మాట్లాడచ్చు. ఒకటి ఏంటంటే చిత్తశుద్ధి ఉందా, టయానికి మనం యాక్షన్ తీసుకునే ఒక సిన్సియారిటీ ఉందా అనేది ఒక క్వశ్చన్ డెఫినెట్ గా వస్తుంది, ఎవరికైనా వస్తుంది. అవును. కానీ మోర్ దాన్ దట్ ఏంటంటే ఒక కన్వెన్షనల్ థింకింగ్, అంటే ఆఫ్లైన్ లో మనం ఎప్పటి నుంచో చేస్తున్నాం, 20 లక్షల మంది పిల్లలు రాస్తారు, ఆన్లైన్ లోకి పోతే మనం మేనేజ్ చేయలేకపోతే ఏమైపోతుంది, అప్పుడు ఇంకా ఇంకా సమస్య వస్తుందని చెప్పి ఈ విధమైన ఒక కన్వెన్షనల్ థింకింగ్ ఒకటి అధికార బృందంలో ఉంది, పాలిటిషియన్స్ లో కూడా ఉంది, మన మంత్రి లెవెల్లో అందరు కూడా ఇది చాలా పెద్ద కార్యక్రమం, ఇది మనం ఆన్లైన్ లో మనం పెట్టద్దు అనే ఒక థింకింగ్ ఉంది. అంటే దట్ అరైజెస్ అవుట్ ఆఫ్ ఎ కన్వెన్షనల్ థింకింగ్. మనకి ఆ టెక్నాలజీ ఉంది, మనకి కేపబిలిటీ ఉంది అనే సంగతి మనం చెప్పినా కూడా అది వినిపించుకోలేని పరిస్థితి అనమాట. నేను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ స్టార్ట్ చేసినప్పుడు ప్రకాష్ జావడేకర్ మా మంత్రి గారు చాలా ఎక్సలెంట్ పర్సన్, అంటే అటువంటి మనుషులు చూడటం తక్కువ. నేను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పెట్టి, సార్ నెక్స్ట్ ఈ సంవత్సరం నుంచి మేము జేఈ ఎగ్జామ్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అప్పచెప్తాం. ఆయన ఏమన్నారు, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో ఎంతమంది ఉన్నారు సుబ్రహ్మణ్యం అంటే, నేను చెప్పాను మాకు మొత్తం 8 మెంబర్స్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు. అంటే 8 మెంబర్స్ తో నువ్వు జేఈ ఎట్ట చేస్తావు అంటే, నేను చెప్పాను సార్ వీ యూజ్ టెక్నాలజీ, బికాస్ టెక్నాలజీ ఈజ్ అ వెరీ టెక్నాలజీలో ఏంటంటే 1 to 1 million పోవచ్చు మనం, అంత అటువంటి కెపాసిటీ మనకు ఉంది టెక్నాలజీ. ఇండియాలో ఆ టెక్నాలజీ ఉంది, మనం చేస్తున్నాం కూడా. తర్వాత దెన్ హీ సెడ్ దట్ ఓకే ఐ ట్రస్ట్ యూ, సో యూ గో హెడ్ అన్నారు. సో ఫస్ట్ ఇయర్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పెట్టిన మొదటి సంవత్సరంలోనే జేఈ ఎగ్జామ్, తర్వాత జేఈ అడ్వాన్స్ తర్వాత వచ్చింది, జేఈ మెయిన్ ఎగ్జామ్ విచ్ దానిలో సుమారు 11 లక్షల మంది పిల్లలు తీసుకుంటారు. వీ కండక్టెడ్ ద ఎగ్జామ్ అండ్ ఇట్ వాజ్ వెరీ సక్సెస్ఫుల్, దేర్ వాజ్ నో ప్రాబ్లం. ఇందులో ఒక్కటే అండి, దీనిలో మెయిన్ థింగ్ ఏంటంటే మనకి పర్ సెషన్ సీట్స్ ఆర్ లిమిటెడ్, దట్ ఈస్ కరెక్ట్. పర్ సెషన్ మనకున్న కెపాసిటీ బట్టి అందరినీ మనం పూల్ చేసుకుంటే మన కెపాసిటీ 1,50,000 1,25,000 ఉండేది. అంటే వీ హ్యావ్ టు కండక్ట్ దట్ ఎగ్జామ్ ఇన్ 10 డిఫరెంట్ సిట్టింగ్స్. అంటే ఇప్పుడు అందరికి డౌట్ ఏంటంటే 10 డిఫరెంట్ సిట్టింగ్స్ లో పెడితే పేరెంట్స్ అడుగుతారు, ఆ సిట్టింగ్ లో ఉన్న వాళ్ళకి తేలిక పేపర్ వచ్చింది, మా అబ్బాయి కూర్చున్న దానికి డిఫికల్ట్ పేపర్ వచ్చింది. ఇటువంటి ప్రశ్నలు వస్తాయనే ఉద్దేశంతోనే నార్మలైజేషన్ అనే ఒక స్టాటిస్టికల్ టెక్నిక్ ఉపయోగించామండి. నార్మలైజేషన్ అంటే ఏంటంటే, ప్రతి ఒక్క సిట్టింగ్ లో ప్రతి ఒక్క సెషన్ లో తీసుకున్న వాళ్ళందరూ కూడా, సో అందరినీ కూడా ది మార్క్స్ నార్మలైజేషన్ ప్రాసెస్ ఈజ్ ఎ స్టాటిస్టికల్ టెక్నిక్, అది ఉపయోగించాం. దాంతో ఏంటంటే సుప్రీంకోర్టుకి వెళ్ళారు వాళ్ళు, ఇది ఇట్లా అవుతుంది. సుప్రీంకోర్టు వెంట్ త్రూ దిస్ నార్మలైజేషన్ ప్రాసెస్ అండ్ దే సెడ్ దిస్ ఇస్ పర్ఫెక్ట్లీ కరెక్ట్, సో యు గో అహెడ్ అంటే చేసాం. సో సేమ్ ప్రాసెస్ ఆఫ్ కండక్టింగ్ ఎగ్జామ్ ఇన్ డిఫరెంట్ సెషన్స్ ఈజ్ ఆల్సో పాసిబుల్ ఫర్ నీట్ ఎగ్జామ్. ఇక్కడ ఒక పాయింట్ సార్, మీరు ఇప్పుడు చెప్పిన జేఈ ఎగ్జామ్ మీరు కండక్ట్ చేసిన 11 లక్షలు 12 లక్షల మందికో ఆన్లైన్ చేసింది మీరు చెప్తున్నది ప్రకాష్ జావడేకర్ మంత్రిగా ఉన్నప్పుడు, అంటే 10 years బ్యాక్ స్టోరీ, రైట్? సో ఈ 10 yearsలో మనం ఇంకా చాలా సాధించాం, ఎంతో అడ్వాన్స్ అయ్యాం. ఏ స్థాయికి వెళ్ళామంటే, సరే అతిశయోక్తులని కాదు కానీ మనం విశ్వగురు అని చెప్పుకునే స్థాయికి వెళ్ళిపోయినప్పుడు మీరు చెప్పిన 12 లక్షలకి ఇప్పుడు ఎగ్జామ్ రాసిన 24 లక్షల మందికి డిఫరెన్స్ ఎంత? సగం 50% మీరు 10 ఏళ్ల క్రితం చేశారు. అంటే 24 లక్షల మందికి ఆన్లైన్ చేయడం ఎందుకు అసాధ్యమవుతుంది? అది సేఫ్ ప్రొసీజర్ అయినప్పుడు, సేఫ్ మెథడ్ అయినప్పుడు 10 ఏళ్ల క్రితమే 11 ఏళ్ల క్రితమే సుప్రీంకోర్టు కూడా దిస్ ఈజ్ పర్ఫెక్ట్ అని సర్టిఫై చేసినప్పుడు ఇప్పుడు ఎందుకు కష్టం అవుతుంది? అది కష్టం కాదండి, అది ఓన్లీ మెంటల్ బ్లాక్. ఒక విధంగా నేను చెప్తే మెంటల్ బ్లాక్ అని నేను అనుకుంటా, ఇంకో విధంగా వేరే వాళ్ళు ఏం చెప్తారంటే మెంటల్ బ్లాక్ కాదండి, వాళ్ళు కావాలని, అంటే లీకేజ్ బ్యూరోలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ ఆఫ్లైన్ పద్ధతి చాలా సులభంగా వాళ్ళు క్రాక్ చేయొచ్చు, ఆన్లైన్ లో అది చాలా కష్టం.
సో ఒక ఒక అభిప్రాయం, నేను దాంతో నేను ఏకీవిస్తున్నాను ఓకే. చెప్పండి. ఆ అభిప్రాయం ఏంటంటే దీని ఇప్పుడు ఈ ఆఫ్లైన్ నుంచి ఆన్లైన్ కి షిఫ్ట్ కావడానికి వ్యతిరేకత హెల్త్ మినిస్ట్రీ నుంచి తర్వాత ఎందుకు వచ్చిందంటే సమ్ వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఆర్ ప్రివెంటింగ్ ఇట్ అనేది ఒక That's what I told in my introductory remarks. సో ఇప్పుడు ఫైనలీ ఏంటంటే ఇప్పుడు నౌ ఇవన్నీ కూడా ఇట్ హస్ కమ్ టు, అందుకని ప్రజల దృష్టికి వచ్చి ప్రజలు దాని మీద వాయిస్ రైజ్ చేస్తే ప్రభుత్వాలు వినాల్సి వస్తుంది. సో అటువంటి పరిస్థితి ఈరోజు వచ్చింది కాబట్టి ఇప్పుడు నేను అనుకున్నది ఏంటంటే ఇది ఎగ్జామ్ రిఫార్మ్ ఏదైతే ఉన్నదో ఇది ఇస్ అ స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ఏ బిగ్ రిఫార్మ్ ప్రాసెస్ ఇన్ ద హైయర్ ఎడ్యుకేషన్. హైయర్ ఎడ్యుకేషన్ లో చాలా చాలా ఇబ్బందులు ఉన్నాయి. అవి నేను దాని మీద నేను రాస్తా ఉన్నాను కూడా. సో వీటిని ఒక్కొక్కటి మనం ట్యాకిల్ చేయకపోతే ఈ జెన్జీ అని మనం ఏదైతే చెప్తున్నామో యంగ్స్టర్స్, వాళ్ళల్లో ఉన్న అసంతృప్తి అనేది చల్లారదండి. ఒక ఎగ్జామ్ మనం సరిగ్గా కండక్ట్ చేయకపోతే అఫ్ కోర్స్ వాళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చేసారు. కానీ ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత వాళ్ళు దే విల్ ఆస్క్ ఫర్ మా ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏంటి, ఎలా ఉందంటే మాకు జాబ్స్ రావాలా, మాకు నాలెడ్జ్ మేము ఎంబైబ్ చేయగలిగి ఉండాలా అనే డిమాండ్స్ మళ్ళీ తర్వాత వస్తాయి. ఇట్ ఇస్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ టైం. అంతే కదా సార్, ఇది ఒక నీటితో ఆగడం లేదు కదా. 10th క్లాస్ లీక్ అవుతున్నాయి, ఇంటర్మీడియట్ లీక్ అవుతున్నాయి, సిబిఎస్ఈ లీక్ అవుతున్నాయి, జేఈ లీక్ అవుతున్నాయి, వేరియస్ ఆల్మోస్ట్ ఈ దేశంలో ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక ఎడ్యుకేషన్ ఇయర్లో లీక్ అయిందే మనకి జ్ఞాపకం, లీక్ అయిందే మన ఎక్స్పీరియన్స్. వెంకట్, నేను లీక్ గురించి మాట్లాడలేదు. నేనేమంటున్నానంటే లీకేజెస్ మనం పర్ఫెక్ట్ గా చేసామనుకోండి, ఓకే, ఆ అసంతృప్తి అంతతో ఆగదంటున్నాను. ఆగదు. విద్యా రంగంలో సమూలమైన మార్పులు చేయాలా, దానిలో ఇంప్రూవ్మెంట్ కావాలా. మనం ఏదైతే విశ్వగురు చెప్తున్నామో దానికి ఆ తాహత మనకి ప్రస్తుతానికి లేదండి. ఐ వాంట్ టు మేక్ ఇట్ వెరీ క్లియర్. మనం చెప్పుకున్నా సరే గానీ ఆ తాహత మనకి ఇంకా లేదు, రాలేదు. సో అది రావాలనే పట్టు స్టూడెంట్స్ పట్టుబట్టే అవకాశాలు చాలా ఉన్నాయి. కాబట్టి అందుకనే నేను ఏం చెప్తున్నానంటే లెటస్